ఇప్పుడు మనం లాస్ట్ సెషన్‌లో ఏం నేర్చుకున్నాం యాక్చువల్‌గా? ఈ సర్వీస్ ఎలా క్రియేట్ చేయాలి? అలాగే ఈ సిస్టమ్ సిటిఎల్ కమాండ్ అంటే ఏంటి? లేకుంటే ఆహ్, ఈ సర్వీస్ అనే కమాండ్ ఏంటి? మనము ఎలా సర్వీస్ క్రియేట్ చేస్తాము? ఎలా స్టార్ట్ చేస్తాం? ఎలా ఎనేబుల్ చేస్తాం? ఎలా స్టేటస్ చెక్ చేస్తాం అని చెప్పేసి మనం చూసాం గదా! ఇప్పుడు ఆ సర్వీస్‌కి సంబంధించిన లాగ్స్ మనం లాగ్స్ చెక్ చేయాలి. అంటే ఆ సర్వీస్‌లో ఏం రన్ అవుతుంది? ఇప్పుడు ఏదైనా ఎర్రర్ త్రో చేసినప్పుడు ఆ సర్వీస్‌కి సంబంధించిన లాగ్స్ మనం ఎలా చూస్తామని దాని గురించి ఈ సెషన్‌లో తెలుసుకుందాం. సో, దానికి మనకి జవర్నల్ సిటిఎల్ అని ఒక కమాండ్ ఉంది లైనక్స్‌లో. సో, ఆ కమాండ్ ఏంటి యాక్చువల్‌గా ఇట్ విల్ క్వెరీ అండ్ వ్యూ లాగ్స్ ఫ్రమ్ ద సిస్టమ్ సిస్టమ్ ఓకే. సో, ఇట్ విల్ కలెక్ట్ సిస్టమ్ లాగ్స్ ఓకే. అండ్ మేనేజ్ లాగ్స్ ఆఫ్ ది వేరియస్ కంపోనెంట్స్ లైక్ సిస్టమ్ ఇంక్లూడింగ్ సర్వీసెస్, కెర్నల్ అండ్ యూజర్ యాక్టివిటీస్. ఓకే. సో, ఇది డౌన్‌లోడ్ చేయడం అనేది సర్వీస్‌కి సంబంధించిన ఒక లాగ్సే కాదు. మీ లైనక్స్ సిస్టమ్‌కి సంబంధించిన లాగ్స్ కూడా క్యాప్చర్ చేసి మనకి ప్రెజెంట్ చేస్తుంది. ఓకే. సో, ఇప్పుడు ఆ జర్నల్ సిటిఎల్ కమాండ్ సింటాక్స్ ఏంటి? జర్నల్ సిటిఎల్ ఆప్షన్స్. సో, ఓన్లీ జర్నల్ సిటీ అని కొడితే ఇదేం చూపిస్తదంటే మొత్తం మీ మొత్తం సో, టు వ్యూ ఆల్ సిస్టమ్ లాగ్స్. సిస్టమ్‌లో ఉన్న సిస్టమ్ యొక్క అన్ని లాగ్స్ మనకి డిస్‌ప్లే చేస్తుంది. ఇప్పుడు జర్నల్ సిటిఎల్ కమాండ్ కొడితే. జర్నల్ సిటిఎల్. సో, జస్ట్ ఇదొక్కటి ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి లైన్స్ 1-24. సో, ఇవన్నీ 1-24. ఇక్కడ చూస్తే మీరు కెర్నల్ లాగ్స్ చూపిస్తుంది చూడండి. కెర్నల్‌కి సంబంధించిన లాగ్స్. సో, ఇప్పుడు ఇది 1-24 మనకు తర్వాత 24 తర్వాత ఉన్నవి కావాలంటే స్పేస్ బార్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఉన్నవి వస్తది. 25-48 నెక్స్ట్ అలాగే. సో, అట్లా స్పేస్ బార్ ప్రెస్ చేసుకుంటా పోతే ఇట్లా దాంట్లో ఉన్న లాగ్స్ అన్ని మనకు చూపిస్తుంది. ఇలాగ కంప్లీట్‌గా. సో, దీంట్లో మీ సర్వీస్ మీరేదైతే హలో డాట్ అనే సర్వీస్ క్రియేట్ చేసారో దానికి సంబంధించిన లాగ్స్ కూడా ఉంటాయి. సో, మనము ఎండ్‌కి వెళ్తే ఆ లాగ్స్ ఉంటాయి. ఎందుకంటే మనం రీసెంట్‌గా క్రియేట్ చేసాం కాబట్టి ఆ సర్వీస్. ఎండ్‌కి వెళ్ళాలంటే కష్టం. సో, ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి. మీరు చెక్ చేస్తే సో, యాస్ ఆఫ్ నౌ మనకున్న లైన్స్ ఎన్ని ఇక్కడ 8000 ఇప్పటికే. సో, ఇలాగ నేను వెళ్తూ ఉంటే నాకు చూడండి 10,000 ప్లస్ లైన్స్ ఉన్నాయి. ఇలాగ అన్ని లైన్స్ నేను ఇక్కడ జర్నల్ సీట్ అనే కమాండ్‌తో యూజ్ చేసుకుంటే ఈ ఎన్ని లాగ్స్ అనేవి వెరిఫై చేయడం కష్టం. ఓకే. ఇప్పుడు ఇలా కాకుండా నేను ఓన్లీ ఒక పర్టిక్యులర్ సర్వీస్‌కి సంబంధించిన లాగ్స్ మాత్రమే చూడాలి. ఓకే. సో, ఇప్పుడు లైన్స్ అని 1394 మీరిక్కడ ఎంటర్ కొడితే బయటికి రాదు. ఓకేనా? సో, ఇక్కడ నుంచి బయటికి రావాలంటే కంట్రోల్ సి గాని, క్యూ గాని కొడితే వచ్చేస్తుంది. సో, నేను కంట్రోల్ సి కొట్టా నాకి బయటకొచ్చింది. ఓకే. సో, ఇప్పుడు అలా ఒక పర్టిక్యులర్ సర్వీస్ సంబంధించిన లాగ్స్ మాత్రమే చూడాలంటే కమాండ్ ఇది. జర్నల్ సిటిఎల్ -u ఆ సర్వీస్ పేరు. -u హలో డాట్ సర్వీస్. సో, మీరు చూస్తే హలో డాట్ సర్వీస్‌కి ఇవన్నీ హలో డాట్ సర్వీస్ లాగ్స్. సో, ఇవి కూడా ఆల్‌మోస్ట్ చాలా ఉన్నాయి లాగ్స్ మీరు చూస్తే. 5000 లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇలా కాకుండా లైవ్ అవుట్‌పుట్ చూడాలి. ఆ సర్వీసు బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుంటే దానికి సంబంధించిన అవుట్‌పుట్ లైవ్‌గా చూడాలి. సో, అప్పుడు ఉన్న ఆప్షన్ ఏంటంటే మనకి -f ఇప్పుడు చూడండి 11:35 11:31 నుంచి చూపిస్తుంది 11:35 వరకు. సో, ఇప్పుడు మనము ఇక్కడ డేట్ అనే కమాండ్ కొడితే మన టైం చూపిస్తది. 11:46 ప్రెజెంట్. మీ సిస్టమ్‌లో చూస్తే 11:46. సో, ఇక్కడ చూస్తే చూడండి 11:31 నుంచి 11:35 వరకు. ఇంతవరకు స్టాప్ అయింది. ఇంకా ఎటువంటి యాక్టివిటీ జరగలేదు సిస్టమ్‌లో. ఐ మీన్ ఈ పర్టిక్యులర్ సర్వీస్‌లో. ఇప్పుడు మనం స్టాప్ చేసినామనుకోండి, ఆ పర్టిక్యులర్ లాగ్ గూడా ఇక్కడ చూపిస్తది మనకి. సో, నేనేం చేస్తానంటే ఐ వాంట్ టు స్టాప్ దిస్ వన్. ఓకే. సో, దానికి ముందు డేట్ చూడండి మళ్ళీ
సో డేట్ ఎంత? డేట్ లో టైం స్టాంప్ ఎంత చూపిస్తుంది మనకి? April 20, 11:46. సో ఐఎమ్ స్టాపింగ్ ఇట్ అట్ 11:46. స్టేటస్ చూస్తే ఇక్కడ ఇన్యాక్టివ్ డెడ్ అయినట్టు వచ్చింది. ఓకే, so let it come. So it will take some time. Okay, let me cancel and just now run it again. So it will take some time. Okay, it will print eventually. The timestamp it will start successfully. So let me also start it again. స్టార్ట్ చేస్తా. లెట్ మీ చెక్ ద స్టేటస్. ఓకే, స్టేటస్ అయింది. సో మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి స్టార్ట్ అయినప్పుడు వచ్చింది చూడండి ఇక్కడ 11:47. ఓకే, నాకు తెలిసి హలో డాట్ సర్వీస్ మనము లాస్ట్ సెషన్ చెప్పేటప్పుడు ఆల్రెడీ స్టాప్ చేస్తున్నాం. సో మనం ఇందాక చెక్కిన స్టేటస్ జెన్కిన్స్ ఏమో, జెన్కిన్స్ స్టేటస్ ఇందాక చెక్ చేసింది. సో ఇక్కడ చూస్తే ఇక్కడ టైం స్టాంప్ చూసారా 11:47. ఇప్పుడు నేను మళ్ళీ స్టాప్ చేస్తాను హలో వరల్డ్ అది. ఓకే, సో ఇది లైవ్ లో ఉంది. నేను ఏం చేస్తా, సూడో సర్వీస్ హలో స్టేటస్. ఓకే, ఇది రన్ అయింది. ఐ వాంట్ టు స్టాప్ ఇట్ అండ్ దెన్ చెక్ ద లాగ్స్. స్టాప్ అయింది. ఇక్కడ చూస్తే చూడండి బ్లూ కలర్ లో హైలైట్ అవుతుంది చూడండి ఇక్కడ. సో చూడండి స్టాప్డ్ అంటే 11:48. సో మీరు టైం స్టాంప్ చెక్ చేస్తే టైం స్టాంప్ 11:49. సో అర్థమైందా? అర్థమైందా? ఏదైనా కన్ఫ్యూజన్ ఉందా? భవిత, సాయి. లేదు. ఓకే, సో ఎట్ ఏ ఇప్పుడు టైం మనకి అవుట్పుట్ పర్టికులర్ సర్వీస్ ఒక అవుట్పుట్ కావాలి అంటే లైక్ పర్టికులర్ సర్వీస్ కమాండ్ పెట్టేసి లైక్ దాని అవుట్పుట్ కావాలంటే ఎఫ్ అని ఇచ్చేస్తే రెండు వచ్చేస్తాయి. ఇప్పుడు మనము ఈ టైల్ అనే కమాండ్ లో -f అని పెట్టి నేను చెప్పాను కదా లైవ్ అవుట్పుట్ వస్తుందని. సేమ్ అంతే, సేమ్ అదే ఆప్షన్. అందుకే ఇక్కడ చూడండి సిమిలర్ టు టైల్ -f. ఓకే. సో ఆ సర్వీస్ సంబంధించిన లాగ్స్ చూడాలంటే -u. ఓకే, -u అంటే ఏంది? యూనిట్. మన యూనిట్ పేరు ఏంటి? మనం పెట్టిన యూనిట్ పేరు హలో డాట్ సర్వీస్. మనము లాస్ట్ సెషన్ లో మనము ఈ పట్ల సర్వీస్ క్రియేట్ చేసేటప్పుడు మనం నేమ్ ఏమని పెట్టాము యాక్చువల్ గా యూనిట్ ఫైల్లో? ఇదే కదా మనం ఇక్కడే అది క్రియేట్ చేసింది. హలో డాట్ సర్వీస్ అని ఫైల్ క్రియేట్ చేస్తాం కదా, హలో డాట్ సర్వీస్ అని ఫైల్. సో యూ అంటే ఏంటి? యూనిట్ అని. యూ అంటే యూనిట్ అని, నథింగ్ బట్ సర్వీస్ అని దాని మీనింగ్. సో ఇప్పుడు మనము మళ్ళీ ఆ లొకేషన్కి వెళ్తున్నాం. సిడి క్లాస్ సిటిసి సిస్టమ్ డి సిస్టమ్. ఇక్కడే కదా మనం హలో డాట్ సర్వీస్ అని పెట్టింది. జస్ట్ ఈ నేమ్ ఇచ్చాం అంటే ఓన్లీ హలో డాట్ సర్వీస్ అనే దానికి సంబంధించిన లాగ్స్ మాత్రమే అది డిస్ప్లే చేస్తుంది. మీరు ఈ పర్టికులర్ కమాండ్ రన్ చేసినప్పుడు ఈ పర్టికులర్ కమాండ్ జోనల్ సిటిఎల్
ఓన్లీ -u hello డాట్ సర్వీస్. బట్ -f అంటే ఏంటి? లైవ్ అవుట్పుట్. లైవ్ అవుట్పుట్ అంటే మీరు ఇప్పుడు లైవ్ అవుట్పుట్ అంటే ఏంది? ఇప్పుడు చూడండి, ఇది ఇక్కడ బ్లూ కలర్ లో హైలైట్ అవుతుందా? లేదు కదా. EC2 యూజర్ @ అనేది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దాన్ని ఇప్పుడు స్టార్ట్ చేస్తా. ఓకే, సో స్టార్ట్ చేసే ముందు లెట్ దిస్ టైమ్ స్టాంప్ ఎంత? 11:52. సో ఇక్కడ మనకున్న లాస్ట్ అవుట్పుట్ ఇప్పుడు ఇక్కడ 11:48. ఓకే, 11:48 ఉంది అక్కడ లాస్ట్. ఇప్పుడు నేను డేట్ రన్ చేస్తాను. సో డేట్ రన్ చేస్తే ఇప్పుడు టైం ఎంత? 11:52:20. ఓకే, సో ఇప్పుడు నేను స్టేటస్ చెక్ చేస్తా. ఫస్ట్ స్టేటస్ ఎట్లుంది మనకి? ఇది స్టాప్ లో ఉంది, అందుకే ఇన్యాక్టివ్ డెడ్ లో ఉంది. సో ఇప్పుడు ఐ వాంట్ టు స్టార్ట్ ఇట్. ఇక్కడ చూడండి, స్టార్ట్ చేస్తాను చూడు, బ్లూ కలర్ లో వచ్చింది చూడు హైలైట్ అయ్యి, అంటే అక్కడ అవుట్పుట్ ఏదో ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూస్తే చూడండి 11:52:39. సో లైవ్ అవుట్పుట్ అంటే ఇదే. అర్థమైందా లైవ్ అవుట్పుట్ అంటే? అర్థమైంది. ఓకే, సో ఇప్పుడు -u అంటే ఇప్పుడు నేను జస్ట్ జర్నల్ సిటిఎల్ -u సర్వీస్ నేమ్ ఇస్తే లైవ్ అవుట్పుట్ ఇవ్వదు. ఆ పిల్లకి సంబంధించిన సర్వీస్ మొత్తం లాగ్స్ ఇస్తుంది. లైవ్ అవుట్పుట్ ఇదంతా ఓల్డ్ అవుట్పుట్, దాంట్లో క్యాప్చర్ అయిన లాగ్స్ ఇస్తుంది. లైవ్ అవుట్పుట్ కావాలంటే -f అనే ఆప్షన్ కూడా యూజ్ చేయాలి. ఓకే, సో అందుకే ఇక్కడ నేను ఈ పర్టికులర్ కమాండ్ లో ఆప్షన్స్ అని పెట్టేసి -u స్పెసిఫైస్ యూనిట్ ఆర్ సర్వీస్ సాకెట్ ఆర్ డివైస్. ఓకే, -f follow the journal continuously, nothing but shows the journal ctl logs, service logs. Okay, shows the service logs continuously. This is similar to tail -f. Tail -f command ఉంది కదా, tail capital F, not small f. ఓకే, now ఇది అర్థమైంది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇంటెన్షనల్ గా నేను ఎర్రర్స్ ఇంట్రడ్యూస్ చేస్తా. ఓకే, ఇంటెన్షన్ ఎర్రర్ ఇంట్రడ్యూస్ చేయడం అంటే ఏంటంటే, ఈ పర్టికులర్ ఫైల్ కి నేను ఇప్పుడు ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ తీసేస్తా. ఓకే, sudo chmod -x hello.py. ఇప్పుడు ఈ పర్టికులర్ ఫైల్లో దీనికన్నా ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉన్నాయి కదా, నేను ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ తీసేసా. ఇప్పుడు చూస్తే ఈ ఫైల్కి ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ లేవు. మన స్క్రిప్ట్ రన్ అవ్వాలంటే ఈ ఫైల్కి కంపల్సరీ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉండాలి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇది ఆల్రెడీ రన్నింగ్ స్టేటస్ లో ఉంది కాబట్టి ఇప్పుడేం ఇంపాక్ట్ అవ్వదు. ఒకసారి మనము స్టాప్ చేసి స్టార్ట్ చేస్తే మనకు అర్థమవుతుంది. sudo systemctl స్టేటస్ హలో యాక్టివ్ లో ఉంది కదా, ఇప్పుడు నేను స్టాప్ చేస్తా. నేను స్టాప్ చేసా. ఐఎమ్ జస్ట్ వెరిఫైయింగ్ స్టేటస్ అగైన్. ఓకే, స్టార్ట్ చేసా. సారీ, స్టాప్ చేసా. స్టేటస్ చూడండి, ఇన్యాక్టివ్ డెడ్. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తా. ఐ వాంట్ ట్రై టు స్టార్ట్. మీరు ఇక్కడ చూడండి, ఈ సెకండ్ కాలం చూడండి హైలైట్ అవుతోంది బ్లూ కలర్ లో. కావాలంటే మీరు చూడండి 11:55. మీరు ఇప్పుడు టైం స్టాంప్ చెక్ చేసినా కూడా 11:50 కానీ 11:56 కానీ ఉంటుంది. చూడండి 11:55. సో అదే లైవ్ అవుట్పుట్. నెక్స్ట్ ఐ వాంట్ టు స్టార్ట్ ఇట్ నౌ. స్టార్ట్ చేసా. ఐ వాంట్ చెక్ ద స్టేటస్. స్టేటస్ చెక్ చేస్తే ఇప్పుడు చూడండి ఫెయిల్డ్ అని వచ్చింది. మీరు ఇక్కడ చూస్తే చిన్న లిటిల్ లాక్స్ మాత్రమే ఉంటాయి. కొన్ని లాక్స్ మాత్రమే, కొన్ని లాక్స్ లో కొన్ని లైన్స్ మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ఈ పర్టికులర్ సంబంధించిన ఈ సర్వీస్ కి కంప్లీట్ గా లాక్స్ చూడాలంటే ఇక్కడ జర్నల్ సిటిఎల్ -f -u hello డాట్ సర్వీస్. ఇప్పుడు ఇది లైవ్ లో ఏం చూస్తుంది ఇక్కడ, పర్మిషన్ డినైడ్, ఫెయిల్ టు లొకేట్
failed to locate executable అని చెప్పేసి home EC2 hello.py ఇది పర్మిషన్ డినైడ్ అని వచ్చింది. సో ఈ పర్మిషన్ డినైడ్ ఎందుకు వస్తుంది? మనం ఎగ్జిక్యూటివ్ పర్మిషన్స్ తీసేసినాం కాబట్టి పర్మిషన్ డినైడ్. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇస్తే మళ్ళీ ఆ స్క్రిప్ట్ రన్ అవుతుంది. ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇచ్చా. నౌ ఐ వాంట్ టు స్టార్ట్ ద సర్వీస్ అగైన్. స్టార్ట్ స్టేటస్. సో ఇప్పుడు రన్ అవుతుందా? యాక్టివ్ రన్నింగ్ అని ఎప్పటి నుంచి అండి? 7 seconds అగో 11:57. లైవ్ అవుట్పుట్ లో కూడా సేమ్ వచ్చింది ఉంటుంది. లాస్ట్ లోకి వస్తే స్టార్టెడ్ ఇక్కడ టైం స్టాంప్ చూడండి 11:57. అర్థమైందా? అర్థమైంది. ఓకే. సో ఇది ఇలాగ మనము జర్నల్ సిటీఎల్ కమాండ్ యూజ్ చేసుకొని ఆ సర్వీస్ సంబంధించిన లాగ్స్ చెక్ చేస్తూ మనం ట్రబుల్ షూట్ చేస్తాం. ఓకే. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ జర్నల్ సిటీఎల్ కమాండ్. ఓకే. సో నెక్స్ట్ సెషన్ లో మనము వేరే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం.